కొడగాలి శ్రీనివాస్ ఉన్నారు, అతను చెప్పండి ఎలా మనకు ఆషాఢ మాసం పురస్కరించగానే మనకు బోనాల ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన కరీంనగర్ నగరపాలక సంస్థలో కరీంనగర్లోని వివిధ కళాకారులు అందరూ ఒక జట్టుగా ఏర్పడి పెద్ద ఎత్తున కళాకారుల తరఫున ఇలా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మన తెలంగాణ అంటేనే బోనాలకు ప్రతీక. ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలను సమర్పించడం జరుగుతుంది. ఈ బోనాలు సమర్పించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులందరూ పంటలతో సస్యశ్యామలంగా విరజిల్లాలని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. చెప్పండి అన్న, ఈ సందర్భంగా కరీంనగర్ లో ఎలాంటి సుభిక్షాలు ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నారు? అసలనే ఇప్పుడు ఎల్నిమో ప్రభావం ఉన్నది కాబట్టి ఈ బోనాలు అమ్మవారికి సమర్పించి భక్తి శ్రద్ధలతో కరీంనగర్ లో వర్షాలు మంచిగా కురియాలని, అందరికీ నీటికి ఇబ్బంది లేకుండా చూడాలని అమ్మవారిని కోరడం జరుగుతుంది. చెప్పండి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషదాయకం. ఈ రోజు కరీంనగర్ ఒక శుభదినంగా, పండుగ పర్వదినంగా ఉంది. ముఖ్యంగా కళాకారుల ఆధ్వర్యంలో చేపడుతున్న ఇంత మంచి కార్యక్రమం బోనాల సమర్పణ ఈ రోజు పోచమ్మ ఇక్కడి నుంచి పోచమ్మ గుడి వరకు తీసుకుపోయి ఆడ సమర్పించి భక్తులందరూ చల్లగా ఉండాలి. యావత్తు ప్రపంచం ఆయుర ఆరోగ్యాలతో, శశులతో, సుఖ సంపదలతో చల్లగుండి వర్షాలు సకాలంలో పడి రైతులు బాగుండాలని మరొక్కసారి కోరుకుంటూ వీళ్ళందరూ మంచి ప్రేమాభిమానంతో బోనాలు సమర్పించడం జరుగుతున్నది. ఈవెంట్ ఆర్గనైజర్ కూడా అన్న ఎలా అనిపిస్తుంది? ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు? కరీంనగర్ లో కని విని ఎరగని రీతిలో చాలా వైభవంగా, ప్రతిష్టాత్మకంగా, అత్యద్భుతంగా కార్యక్రమాన్ని కళాకారులు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కాబట్టి పోచమ్మ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలని మా కళాకారులు అందరము, మన నగర మేయర్ గారు, అలాగే పురుమల శ్రీనివాస్ గారు అందరి ఆధ్వర్యంలో సహకారంతో ఈ కార్యక్రమాన్ని మా కరీంనగర్ కళాకారులు అందరం ఘనంగా వైభవంగా నిర్వహించుకుంటున్నాము. జై పోచమ్మ తల్లి మాతాకి. గీతాభవన్ నుంచి కూడా కోతిరాంపూర్ వరకు కూడా ఇక్కడ శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు ప్రదర్శనల మధ్య బోనాన్ని సమర్పిస్తున్నారు. ఇక్కడ చాలా మంది మహిళలు కూడా నెత్తిన బోనం ఎత్తుకున్నారు. ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం బోనం ఎత్తాను ఆషాఢ మాసంలో, ఇప్పుడు వచ్చింది కాబట్టి. సో ఎప్పుడు కళాకారులకి ఆ అమ్మ దయ ఉండాలని, మేమందరం కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్షాలు బాగా కురవాలి, అన్ని రకాలుగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, వాతావరణం మంచిగా ఉండాలి, రైతులు బాగుండాలి, కళాకారులు బాగుండాలి, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ఆషాఢ మాసంలో చక్కగా ఈ యొక్క బోనాలు ఫస్ట్ టైం నేను ఎత్తుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అమ్మవారి దయ అందరికీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఈరోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారు? ఈ రోజు అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి బెల్లన్నం, పసుపన్నం, కాయగూర, చల్ల, పెరుగు అన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తున్నాము. ముఖ్యంగా వివిధ రకాల కళాకారులు అందరం కలిసి ఒకే తాటి మీద నిలబడి ఈ రోజు కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా కళాకారుల ఆధ్వర్యంలో ఆషాఢ పోషమ్మ తల్లి పూజలు జరుగుతున్నాయి. కళాకారులందరం కలిసి ఏకతాటి పైన అనుకొని చాలా అంగరంగ వైభవంగా బోనాల జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారి కళాకారుల పక్షాన ఇంత పెద్ద ప్రోగ్రామ్ ను మేము సక్సెస్ చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పోషమ్మ తల్లి దీవెనలో అందరికీ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇట్లాగే ఆషాఢ మాసం బోనాలని మేము మళ్ళీ ఇట్లానే కంటిన్యూ చేయాలని చాలా మనస్ఫూర్తిగా కోరుచుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియా. చూసారా, మొత్తానికైతే కరీంనగర్ లో కూడా ఇటు బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. చాలా మంది కళాకారులు ఈ యొక్క బోనాల జాతరలో పాల్గొని శివసత్తుల పూనకాలు, ఒగ్గుడోలు ప్రదర్శనలు, డప్పు చప్పులు, డిఎస్ సౌండ్ల మధ్య మాత్రం ఇటు గీతాభవన్ చౌరస్తా నుండి మొదలుకొని కోతిరాంపూర్ పోచమ్మ టెంపుల్ వద్ద కూడా బోనాలను సమర్పించడానికి కూడా బయలుదేరుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కూడా చాలా మంది నాయకులు కూడా హాజరవుతున్న పరిస్థితులు ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్ తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.